నమస్కారం అండి సార్, మీ పేరు? నా పేరు బివి కృష్ణయ్య. సార్, కృష్ణయ్య గారు ఎక్కడి నుంచి వచ్చారు? మేము విశాఖపట్నం జిల్లా నుంచి వచ్చాం. విశాఖపట్నం మధురవాడ ప్రాంతం నుంచి, భీమిలి నియోజకవర్గం. నేను విశాఖపట్నం జిల్లా జనరల్ సెక్రటరీని. విశాఖపట్నం నుంచి పిఠాపురం ఆవిర్భావ సభకైతే వచ్చారు. ఎందుకు వచ్చారండి అందరూ నుంచి మీరు? ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు మొదటి సభ కాకినాడలో పెట్టినప్పటి నుంచి కూడా ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి బహిరంగ సభలైనా సరే నేను కాదు, మేము అంటే కార్యకర్తలు అందరం కూడా విశాఖపట్నం ప్రాంతం నుంచి విజయనగరం, శ్రీకాకుళానికి, మన రాష్ట్రానికి చివరైనటువంటి ఇచ్చాపురం నుంచి, పలాస నుంచి కూడా తండోపతండాలుగా ఎప్పుడు వస్తానే ఉంటాం. దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మేము వచ్చాం. ఓకే, మరి ఎలా అనిపిస్తుంది అంటే అధికారం వచ్చిన తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి కదా ఆవిర్భావ సభ జరగడం, దీనికి మీరు ఏమంటారు? ప్రతి సంవత్సరం కూడా పోయిన సంవత్సరం అంతకుముందు ఇప్పటిలో కానీ, దానికి ముందులో విజయవాడలో కానీ, దాని తర్వాత మచిలీపట్నంలో కానీ, మచిలీపట్నం తర్వాత ఇవాళ యొక్క పిఠాపురంలో కానీ ఒకదానికి పెరుగుతూనే వస్తుంది. కొత్త అంటే ఎప్పుడు కూడా ఇంత బాగా జరుగుతున్నాయి, ఇంకా బాగా జరుగుతాయి. కాకపోతే ఏంటంటే ఇవాళ పోలీసు గవర్నమెంట్లో ఉండటం వల్ల పోలీసు యంత్రాంగం కొంచెం మన వాళ్ళందరినీ కూడా, మా కార్యకర్తలందరినీ కూడా ఒక సమయం చేయటానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకోకుండా క్రమమైనటువంటి పద్ధతుల్లో ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో కూర్చోబెడటానికి ఆ ఆర్గనైజేషన్ పెరిగింది. ఇది లేనప్పుడు కూడా జన సైనికులే వాలంటీర్స్గా వేలాది మంది ఉండి ఎక్కడైతే నిర్దేశించబడిందో ఆయా ప్లేసుల్లో ఆ యొక్క వాలంటీర్లు ఉండి క్రమశిక్షణగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇక్కడ చూస్తున్నట్లయితే చాలా మంది ఉన్నారు, పండగ వాతావరణం కనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ వచ్చినందుకు? ఎప్పుడు పండుగే, ఈ సంవత్సరం మరి కాస్త ఎక్కువ పండుగగా ఉంది. చాలా ఉత్సవం అన్నమాట. ఎంత ఉత్సవం అంటే కుంభమేళాలో అక్కడ ఎంత ఉత్సవంగా జరిగిందో కొంతమంది చూశారు, మాలాంటి వాళ్ళని చూడలేకపోయాం. కానీ నేనైతే యాక్చువల్గా వెళ్ళలేదు. అందరూ ఆ ఫోటోలో చూస్తున్నాము, ఆ టీవీలో చూస్తున్నాము. ఇంకా మీటింగ్ స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు 11 అవుతుంది. మళ్ళీ మీటింగ్ మీకు స్టార్ట్ అయ్యేటప్పటికల్లాను 5 గంటలు, ఇదొక గంట, ఇంకా 6 గంటల సమయం పడుతుంది. 6 గంటల సమయం ఉండగానే మొత్తం కూడా పండగ వాతావరణం. ఏ గ్రౌండ్ కూడా, అన్ని గ్రౌండ్లు ఫిల్ అయిపోయినాయి, రోడ్లన్నీ ఫిల్అప్ అయిపోయినాయి. ఎండ వేడిమికి తట్టుకోలేక పవన్ కళ్యాణ్ గారి మనసు ఎలాంటిదో ఆ మనసు ప్రకారమే ఈయన వాళ్ళ అవన్నీ కూడా పార్టీ అభిమానులు అరేంజ్ చేసినటువంటి పుచ్చకాయలు కానివ్వండి, మజ్జిగ ప్యాకెట్లు కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడకూడదు, ఏ అభిమాని కూడా ఇబ్బంది పడకూడదు అనేటువంటిది ఇవన్నీ కూడా ఫ్రీగా అరేంజ్ చేయడం జరిగింది. ఓకే, అంటే మరి పరిపాలన ఎలా ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిది? ఆయన బ్రాండ్ సినిమాల్లో ఏం చెప్పారో, డయాస్ల మీద ఏం చెప్పారో ఇవాళ ఆయన చేసి చూపిస్తున్నారనమాట. దానివల్ల ప్రజానీకం 2024 ఎలక్షన్కు ముందు కంటే జనసేన పార్టీ 3 ఇంతలు మళ్ళీ 2024 ఎలక్షన్ తర్వాత ఆయన వ్యవహార శైలి చూసి, ఆయన పరిపాలన విధానం చూసి, ఎవరైనా తప్పులు చేస్తే వాళ్ళని ఖండిస్తూ ఎలాగైతే ముందుకెళ్తున్నారో దినదిన అభివృద్ధి చేసి ఆనాటి కంటే 3 రెట్లు జనసేన పార్టీ పెరిగింది. పెరగడానికి కారణం ఆయన చేసేటువంటి విధానం వల్ల, ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క అబ్జర్వేషన్ వల్ల బాగా పెరిగారనమాట. ఇది నాయన. సో మరి ఇక్కడికి వచ్చి అధికారంలోకి వచ్చాక పెట్టిన మొదటి సభ కదా, సో ఏమైనా హామీలు ఇచ్చే అవకాశం ఉందంటారా ఈ సభ ద్వారా? ప్రజలకు ఆల్రెడీ ఏం చెప్పాలో ఆయన చెప్పారు. చెప్పిన ఏవో చేస్తూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన బుర్రలో ఒకటే అనమాట, ఆయన ఏజెండా ఒకటే. ప్రజలందరూ సుఖశాంతులతో హ్యాపీగా బతకాలి, ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేకోకుండా ప్రతి కుటుంబం పేదవాళ్ళ, బడుగుల, బలహీన వర్గాల, ఉన్నవాళ్ళ అనేటువంటిది కాకుండా ఉన్నవాళ్ళకి టెన్షన్లు, లేని వాడికి టెన్షన్. ఆయా పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజానీకం అందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏమి చేయాలి జనసేన పార్టీగా అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఆయన నిర్ణయం తీసుకుని ఆ యొక్క విషయాలనే ప్రజలకి ఉత్తేజపరిచేటట్టుగా తెలియజేస్తారు. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్.